నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నిరుపయోగంగా ఉన్న మానస సరోవరం పార్కును కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి సందర్శించారు. మానస సరోవరం పార్క్ స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మానస సరోవరం 53 ఎకరాల్లో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని, గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు పట్టించుకోకపోవడం వలన శిథిలావస్థకు చేరిందని మంత్రి పెమ్మసాని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మానస సరోవరాన్ని అభివృద్ది చేసి ప్రజలకు అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. P4 విధానంలో మానస సరోవరం అభివృద్ది చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. దీర్ఘకాలికంగా మానస సరోవరం పార్కును నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్దం చేసి అభివృద్ది చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా పబ్లిక్ వచ్చేవాళ్ళు. గుంటూరుకి అతి తక్కువ దూరంలో 53 కిలోమీటర్లు, 53 ఎకరాలు మంచి ల్యాండ్. ఇది వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటిది. చెట్లు కూడా చూస్తే మీరు చాలా పెరిగి మంచి నీడ వచ్చేటువంటి ప్లేస్ ఇది. ఒక లాంగ్ టర్మ్లో ఒక PPP మోడ్లో సిస్టమేటిక్గా చక్కగా చేయాలనేది మా అభిప్రాయం. దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తాం. అదేవిధంగా ఇన్కమ్ కూడా ఉండాలి. PPP మోడ్లో చేయాలన్నా కూడా ఇన్వెస్టర్స్ కూడా ఉట్టిగా వచ్చేయరు. వాళ్ళకి కరెక్ట్ టర్మ్స్ ఉండాలి. గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటేనే ఒకళ్ళిద్దరు ముందుకు వస్తారు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం వర్క్ చేసి, మేము కూడా ఎప్పుడు చూడలేదు, ఈసారి ఫస్ట్ టైం చూద్దామని వచ్చాం. నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎలా చేయాలనేది వర్క్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. 8వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు ఎమ్మెల్యే నసీర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కార్పొరేటర్లు ఇర్రి ధనలక్ష్మి, ఎల్లావుల అశోక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పెమ్మసాని తెలిపారు. గత ప్రభుత్వంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారే ఇప్పుడు చట్టం ముందు నిలబడుతున్నారు తప్ప కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని స్పష్టం చేశారు. గౌతమ బుద్ధుడిలా మాజీ సీఎం జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఎద్దేవా చేశారు. సిస్టమే లేదు, ఆ రోజులు ఇంత కరప్షన్ లేదు. అసలు మీరు ఎంతమందిని, ఒక రఘురామకృష్ణరాజు గారిని, తర్వాత మన విజయవాడ పట్టాభి గారిని, అచ్చెన్నాయుడు గారిని, ఎంతమందిని అరెస్ట్ చేసి ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టారు. ఆ రోజున అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి వెళ్ళారు. గీతం యూనివర్సిటీ చదువుకున్న గోడ పగలు కొట్టారు. ఏ ప్రాంతంలో మీరు అరాచకం చేయలేదు. ఈ విధంగా మీరు ఈరోజు వచ్చి ఆయన ఏదో గౌతమ్ బుద్ధుడు వారసత్వం పుచ్చుకున్న వ్యక్తిలాగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని చేస్తూ ఉన్నారు? మరీ అరాచకంగా బరి తెగించి ఎవరైతే చేశారో వాళ్ళకి ఈరోజు న్యాయబద్ధంగా వెళ్తున్నారు తప్పించి ఇందులో స్పష్టంగా ఎక్కడా లేదు. మళ్ళీ మీరు వచ్చినప్పుడు డిజిటల్ బుక్ అనేది అంటున్నారు కదా, సరే మీరు వచ్చినప్పుడు చూద్దాం. అవన్నీ మా వాళ్ళు ఎవరు ఆ విధంగా మీలాగా బరి తెగించి తప్పులు చేయరు. కూడా చేస్తే ఎవరు చేసినా సరే చట్టపరంగా ఎవరైనా సరే ఎదుర్కొంటారు, ఎవరికైనా సరే. అది అందరికీ వర్తిస్తుంది. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. నగరంలో జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలపై అధికారులతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజాశక్తి 45వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రత్యేక సంచికను విడుదల చేశారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, సీనియర్ జర్నలిస్టులు తెలకపల్లి రవి, నల్లి ధర్మారావు, మాజీ ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావు, ప్రజాశక్తి ఎడిటర్ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మేటూరి హనుమంతరావు స్మారకార్థం ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు కూడా ప్రదానం చేశారు. అదేవిధంగా న్యూస్ క్లిక్ ప్రధాన సంపాదకులు ప్రబీర్ పుర్కాయస్తచే ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై
స్మారకోపన్యాసం నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల గొంతుకగా పత్రికలు, మీడియా పనిచేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆలపాటి సురేష్ తెలిపారు. ప్రజలకు ఏది అవసరమో అది మాత్రమే మీడియా ద్వారా అందించాలని సూచించారు. ఇందుకు సోషల్ మీడియాను కూడా ఒక వేదికను చేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రజాశక్తి భిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తుందని చెప్పారు. అయితే కమ్యూనిస్టు భావాల మీద కొందరు విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ తరుణంలో వామపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వెల్లడించారు. థ్యాంక్స్ టు టెక్నాలజీ మీడియా ఎంత విప్లవాత్మకమైన మార్పులకు గురైందో మనందరికీ తెలిసిన విషయం. అటువంటి మార్పులు, ఆ టెక్నాలజీలో వచ్చిన మార్పులు అవి మీడియాలో అవి ప్రతిఫలిస్తున్న వైనాలు అవన్నీ మనం చూస్తున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా నిజానికి మనమే మెయిన్ స్ట్రీమ్ మీడియా. పార్టీ ఆర్గాన్స్ అవి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గుర్తింపు పొందుతున్న పత్రికలు పార్టీ ఆర్గాన్స్ అని చెప్పి తెలంగాణ రవి గారు ఈరోజు మనం హెడ్ పేజీలో ఒక వ్యాసంలో ఆయన రాశారు. నిజమే. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అవి ఆ పార్టీ ఆర్గాన్స్గా పనిచేస్తున్నాయి లేదా పక్కన పెడితే అవి సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. 10 లక్షలు పైన సర్క్యులేషన్లో నడుస్తున్నాయి. అవి ఎక్కువ మంది దీనికి వెళ్తున్నాయి. As I said, the Vishal Andhra movement, we also owe to those who created the Telangana armed struggle, because that's a legacy which carries over also to the Vishal Andhra movement. And I think if we take all this into account, we'll then realize the second crisis, the first crisis of the Indian state was to create out of the riots, out of the partition, a shared sense of nationhood, which is what is represented in the Constitution. The second crisis is the crisis that Mrs. Gandhi imposed, emergency, on us. And the third crisis today is what constituted the fundamental Indian nation, which came out of anti-colonial struggle, that all Indian citizens, irrespective of caste, creed or religion, were citizens of one nation. That is again under challenge. గత ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడ్డం తప్ప రాష్ట్రాభివృద్ధికి ఎక్కడ చర్యలు చేపట్టలేదని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో కలిసి మానస్ సరోవరంను పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని మెయింటైన్ చేయాలంటే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దీన్ని రాబోయేటువంటి రోజుల్లో ఒక కంటిన్యూగా దీని డెవలప్మెంట్ కొనసాగించేటువంటి విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా పీపీపీ మోడ్లో ఏ విధమైనటువంటి ఆలోచనతో, ప్లానింగ్తో దీనికి ఇవ్వగలుగుతాం అనేటువంటి ఆలోచన చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి తప్పకుండా ఈ మానస సరోవరంని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తాం. విజయవాడ నుంచి కూడా చాలామంది యూత్ అంతా కూడా ఇక్కడ వండర్ వరల్డ్కి వచ్చేవాళ్ళు మనం చూసాం. బాగా అభివృద్ధి ప్రదేశం ఇది. గతంలో 5 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యక్రమాలు లేకుండా మొత్తం పాడుపడిపోయింది. దీన్ని మళ్ళీ పీపీపీ మోడ్లో పెమ్మసాని గారి నాయకత్వంలో మళ్ళీ రూపొందించాలని చెప్పి త్వరలో దీన్ని ఒక ప్రణాళిక రూపొందించి సీఎం గారితో అప్రూవల్ చేయించి ఇది మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతారని చెప్పి గవర్నమెంట్ వారు కూడా దగ్గర నుంచి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా దీన్ని అతి తొందరలోనే దీనికి ఒక ప్రణాళిక రూపించి టెండర్ల ద్వారా ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉండడంతో పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజ్లకు వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మధుర గాయకుడు మహమ్మద్ రఫీ 45వ వర్ధంతి సందర్భంగా అమరావతి రోడ్ అన్నదాన సత్రంలో రఫీ సంగీత విభావరి జరిగింది. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు సిపిఎం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యా వ్యాప్తికి ఉదయ భాస్కర్ విశేష కృషి చేశారని లక్ష్మణరావు గుర్తు చేశారు. జన విజ్ఞాన వేదిక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని అనేక అంశాలపై ప్రజలకు చైతన్యపరిచారని తెలిపారు. ఈ సందర్భంగా ఉదయ భాస్కర్ ను ఘనంగా సత్కరించారు. ఉదయ భాస్కర్ ఇన్ని గుణాలతో పనిచేశాడు కాబట్టి అనేక మంది అభిమానాన్ని పొందడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ
నాకు ఆయనకి ఇంకో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే జామకాయల అనుబంధం అనమాట. నేను జామకాయలు ఇష్టపడతాను. ఆ జామకాయలు పండినాటిని తిను, నేను పచ్చి కొద్దిగా పచ్చి. వాళ్ళ జామ చెట్టు ఉందన్నమాట. కంపల్సరిగా ఆ జామకాయల సీజన్లో 15 రోజులకు నెల రోజులకు ఒక సంచి నిండా పట్టుకొచ్చారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో మద్దెల ఉదయ్ భాస్కర్ పదవీ విరమణ ఆత్మీయ సమావేశం జరిగింది. ప్రముఖ గాయకులు ఆర్పీఎల్ నరసింహారావు, ఉస్మాన్, ఆనందకోటి, దిలీప్, రామానుజాచారి మల్లేశ్వరరావు, గాయనీమణులు వై ప్రసన్నలక్ష్మి, ఎన్ లక్ష్మి, యార్లగడ్డ వారి ఆధ్వర్యంలో మహమ్మద్ రఫీ పాడిన పాటలు మధురంగా పాడి వినిపించారు. ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్ ని చీఫ్ గెస్ట్ గా సన్మానించారు. ఈ సందర్భంగా కన్నా మాస్టర్ కళాకారులందరినీ సన్మానించారు. కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖ శాస్త్రీయ సినీ సంగీత గాయకుడు, విశ్రాంత తపాలా ఉద్యోగి ఆర్పీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.